నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము ఎక్కట్ టోల్ గారు రాసిన వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం. స్వాధ్యాయంలో భాగంగా చదువుకుంటున్నాం. సో మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ అప్రత్యక్షమైన దారిలోకి ద్వారాలు. అప్రత్యక్షమైన దానిలోకి ద్వారాలు అంటే ఏంటి? మనకు కనిపించిన దానిలోకి ద్వారాలు. ద్వారాలు అంటే ఎంట్రన్స్. అది మనకు కనిపించదు, కాకపోతే దానిలోకి మనం వెళ్తున్నాం. దాని గురించి చెప్తున్నారనమాట. శరీరంలోనికి గాఢంగా ప్రవేశించడం. మన శరీరంలోకి మనం ప్రవేశించడం. ప్రశ్న: నా శరీరంలోని శక్తి అనుభవించగలుగుతున్నాను, ముఖ్యంగా చేతుల్లోనూ కాళ్ళల్లోనూ. కానీ మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా మరింత లోతుకి వెళ్ళలేకపోతున్నాను. దానికి రిప్లై ఇస్తున్నారు. దాన్ని ధ్యానంలా చేసుకోండి. ఎక్కువ సమయం పెట్టనక్కర్లేదు. 10-15 నిమిషాల సమయం సరిపోతుంది. ముందుగా మిమ్మల్ని ఆటంకించే టెలిఫోన్లు కానీ ఇతరులు కానీ లేకుండా చూసుకోండి. కుర్చీలో కూర్చోండి, కానీ వెనక్కి వాలవద్దు. వెన్ను నిటారుగా ఉంచండి. మీరు ఎరుకలో ఉండేందుకు అది సహాయపడుతుంది. అలా కాకపోతే ధ్యానానికి మీకు ఇష్టమైన భంగిమలో కూర్చోండి. అంటే ఏంటి? ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారనమాట. అలా అయితేనే మనం ఇప్పుడు కూడా ఎరుకలో ఉండగలము. ఇప్పుడు భగవద్గీత కృష్ణునికి కూడా చెప్పింది అదే. సమంకాయం శిరోగ్రీవం అని చెప్తారు. అంటే శరీరాన్ని నిటారుగా పెట్టాలి, మెడ అటు ఇటు వంచకుండా ఉంచాలి అని చెప్తారనమాట. ఖచ్చితంగా శరీరం విశ్రాంతిగా ఉండేటట్లు చూసుకోండి. కళ్ళు మూసుకోండి, కొన్ని లోతైన శ్వాసలు తీసుకోండి. సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూ గాలిని మీ పొత్తికడు దాకా శ్వాసిస్తున్నట్లు భావించండి. ఇప్పుడు మనకి శ్వాసక్రియ జరిగేది అలాగనే కదా, కాకపోతే మనం ఎప్పుడు గమనించాలి. మన శ్వాస ఎలాగే ఇప్పుడు కూడా మన పొత్తు కడుపులోకి వెళ్తుంది. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే అది ఎలా పెరిగి తరుగుతుందో గమనించండి. తర్వాత శరీరంలోని అంతర్శక్తి క్షేత్రాన్ని పూర్తిగా తెలుసుకోండి. దాని గురించి ఆలోచించవద్దు, అనుభవించండి. ఇలా చేయడం వలన మీరు మీ మనస్సు నుంచి చైతన్యాన్ని వెనక్కి తీసుకుంటారు. ఇంకా కావాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు కాంతిని ఊహించండి. అంతర్శరీరాన్ని ఒకే శక్తి క్షేత్రంగా స్పష్టంగా భావించినప్పుడు ఇంకా వీలైతే అన్ని ఊహలను వదిలేసి కేవలం ఈ భావంపైనే కేంద్రీకరించండి. కుదిరితే మీ భౌతిక శరీరం యొక్క మానసిక ప్రతిభను కూడా వదిలేయండి. ఇక మిగిలిందల్లా ప్రస్తుతం లేదా ఉనికితనం యొక్క పరివేష్టనము. అంతర్శరీరం హద్దులు లేనిదిగా అనిపిస్తుంది. మరింత లోతుగా ఆ భావం వైపు ధ్యాస పెట్టండి. సో ఆలోచనలన్నీ కట్టేసి ధ్యానం చెయ్యండి అని చెప్పడం అన్నమాట. ఆలోచనలు వస్తున్నా సరే మనం వాటిని గమనిస్తూ కూర్చోవాలి అని చెప్తున్నారు. దానితో ఏకమవ్వండి. గమనిస్తున్నది, గమనించబడుతున్నది అంటే మీరు మీ శరీరము అనే ద్వంద్వత్వం ఇక లేకుండా శక్తి క్షేత్రంలో కలిసిపోండి. బాహ్య తరంగాల వ్యత్యాసం కూడా ఇప్పుడు కరిగిపోతుంది. కనుక ఇక అంతర్శరీరము అనేదే ఉండదు. శరీరంలోకి లోతుగా వెళ్ళడం మూలంగా మీరు మీ శరీరాన్ని మించిపోయారు. స్వచ్ఛమైన ఉనికి యొక్క ఈ స్థితిలో మీకు కావలసినంతసేపు ఉండండి. తర్వాత తిరిగి మీ శరీరాన్ని, శ్వాసను, భౌతిక ఇంద్రియాలను ఎరుకలోనికి తెచ్చుకొని మెల్లగా కళ్ళు తెరవండి. కొన్ని క్షణాలు మీ చుట్టూ ఉన్న పరిసరాలను ధ్యానపరంగా చూడండి. అంటే వాటికి మనస్సు అనే పేర్లు పెట్టకుండా ఉండండి. అలా చేస్తూనే మీ అంతర్శరీరాన్ని అనుభూతి చెందడాన్ని కొనసాగించండి. ఆ రూపరహిత స్థితిలో ప్రవేశం నిజంగా విముక్తిదాయకం. అది రూపంలో బంధం నుండి, రూపంలో గుర్తించుకోవడం నుండి స్వేచ్ఛనిస్తుంది. ముందున్నట్లు అనేకత్వపు తునకలుగా కాకుండా ఇప్పుడు జీవం అభేదపు స్థితిలో ఉంటుంది. దాన్ని మనం అప్రత్యక్షత అని, అన్నింటిలోనూ ఉన్న అదృశ్య మూలం అని, అన్ని జీవాల్లో ఉన్న ఉనికి అని పిలవచ్చు. అది లోతైన స్థిరత్వం, శాంతుల స్థితి.
అలాగే అమితమైన ఆనందం, అద్భుతమైన జీవ ఉత్సాహాలు ఉన్న స్థితి కూడా. మీరు వర్తమానంలో ఉన్నప్పుడల్లా కొంతవరకు ఆ కాంతికి, మూలం నుండి వెలువడుతున్న స్వచ్ఛమైన చైతన్యానికి పారదర్శకం అవుతారు. మీరు కాంతి వేరువేరు కాదని, మీ సారమే కాంతిలో ఇమిడి ఉన్నదని కూడా గ్రహిస్తారు. కై యొక్క మూలం. ప్రశ్న: అప్రత్యక్షము తూర్పు దేశాల్లో ఒక రకమైన విశ్వజీవశక్తి అయిన కైగా పిలుస్తారా? జవాబు: లేదు. అప్రత్యక్షత కైకి మూలం. మీ శరీరంలోని అంతర్శక్తి క్షేత్రమే కై. అది మీ బాహ్యానికి మూలానికి మధ్య వంతెన. అది ప్రత్యక్షమైన రూప ప్రపంచానికి, అప్రత్యక్షమైన దానికి మధ్యలో సమాన దూరంలో ఉంటుంది. కైని ఒక నదిగా లేదా శక్తి ప్రవాహంగా అనుకోవచ్చు. అంతర్శరీరంలోని మీ చైతన్యాన్ని లోతుగా కేంద్రీకరిస్తే మీరు వెనక ఉన్న ఆ నది యొక్క మూలపు జాడను కనుగొనవచ్చు. కై అనేది చలనము. అప్రత్యక్షత అనేది శరీరాన్ని మించి దాటుకొని, కైని మించి దాటుకొని మూలాన్ని చేరుతుంది. అప్రత్యక్షతను భౌతిక విశ్వానికి మధ్య గల వారధి కై. కనుక మీరు మీ ధ్యాసను లోతుగా అంతర్శరీరంలోకి తీసుకువెళ్తే ఈ బిందువును ఎక్కడైతే ప్రపంచం అప్రత్యక్షలోకి కరిగిపోయి తిరిగి మళ్ళీ అప్రత్యక్షత కై యొక్క శక్తి ప్రవాహ రూపాన్ని తీసుకొని తద్వారా ప్రపంచంగా మారిపోయే ఆ ఏకత్వాన్ని చేరగలుగుతారు. ఇదే జనన మరణాల బిందువు. మీ చైతన్యం బాహ్యపరంగా ఉంటే మనస్సు, ప్రపంచం పుడతాయి. అది అంతర్గతమైతే తన సొంత మూలాన్ని గ్రహించి తిరిగి వెళ్ళి చేరుతుంది. అంటే అప్రత్యక్షతలోకి చేరుతుంది. తర్వాత మీ చైతన్యం ఈ ప్రత్యక్ష ప్రపంచంలోకి తిరిగి వచ్చినప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టిన రూపాన్ని మళ్ళీ ధరిస్తారు. మీరు ఒక పేరు, గతం, ఒక జీవిత స్థితి, ఒక భవిష్యత్తు ఉంటాయి. కానీ ఒక్క ముఖ్య విషయంలో మీరు మునుపటి వ్యక్తి కాదు. మీరు ఈ ప్రపంచానికి చెందిన విషయం నుంచి, మీ నుంచి కూడా వేరు కానిదైనా మీలోని వాస్తవాన్ని క్షణదృశ్యంగా చూస్తారు. ఇప్పుడు దీన్ని మీ ఆధ్యాత్మిక సాధనగా చేయండి. మీరు జీవితంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచానికి మీ మనస్సుకు 100% ధ్యాస పెట్టవద్దు. కొంత లోపల ఉంచుకోండి. ఇంతకుముందే దీని గురించి చెప్పాను. రోజువారీ కార్యక్రమాల్లోనూ, పనుల్లోనూ ఉన్నప్పుడు, ముఖ్యంగా బంధుత్వాల్లో ఉన్నప్పుడు, ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు శరీరాన్ని అనుభూతి చెందండి. దాని లోతుల్లోని స్థిరత్వాన్ని అనుభూతి చెందండి. ఆ ద్వారాన్ని తెరిచి ఉంచండి. మీ జీవితాంతం అప్రత్యక్షతను ఎరిగి ఉండడం సుసాధ్యమే. దాని వలన ఇక్కడ ఏమి జరిగినా మిమ్మల్ని ఎప్పుడూ వీడని లోతైన పరమశాంతి భావనగా ఎక్కడో వెనకాల ఉన్నప్పుడు అనుభూతి చెందుతూనే ఉంటారు. అప్రత్యక్షతకు, భగవంతునికి, ప్రపంచానికి మధ్య వారధిగా అవుతారు. మూలంతో గల ఈ సంబంధ స్థితిని మనం జ్ఞాన ప్రకాశం నిర్మాణం అంటాము. అప్రత్యక్షత ప్రత్యక్షత నుంచి విడిపడింది అన్న భావన ఉండవద్దు. అది ఎలా ఉంటుంది? ప్రతి రూపంలోని జీవం అది. ఉన్న ప్రతిదాని యొక్క అంతర్సారము. ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నది అదే అని దాన్ని వివరిస్తాను. స్వప్నం లేని నిద్ర. ప్రతి రాత్రి స్వప్నంలోని నిద్రావస్థలోకి ప్రవేశించినప్పుడు మీరు అప్రత్యక్షతలోకి ప్రయాణం అవుతారు. మూలంలో కలిసిపోతారు. ప్రాణాధార శక్తిని మీరు దాని నుండి సంగ్రహిస్తారు. తిరిగి ప్రత్యక్షతలోకి, వేరు రూపాల ప్రపంచంలోకి వస్తారు. అది కొంతసేపు పోషించి కాపాడుతుంది. ఈ శక్తి ఆహారం కన్నా ఆవశ్యకమైనది. మనిషి కేవలం రొట్టె మూలంగానే జీవించడు అని బైబిల్లో చెప్పబడింది. దీని గురించే కానీ కలలేని నిద్రావస్థలో మీరు చైతన్యంలో అందులోకి ప్రవేశించరు. అన్ని శరీర ధర్మాలు ఇంకా పనిచేస్తున్నా సరే మీరు ఆ స్థితిలో ఉండరు. కలలోని నిద్రావస్థలోకి పూర్తి చైతన్యంతో వెళ్తే ఎలా ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు? ఇదంతా కూడా ప్రపంచంలోని ఒకానొక భాగమే. నిరంతర మానసిక ప్రక్రియ
మిమ్మల్ని రూప ప్రపంచానికి బందీలుగా చేసి మందమైన తెరగా మారి అప్రత్యక్షం తెలుసుకోవడంలో అడ్డుకుంటుంది. ఇంకా మీలోని మరి అన్ని వస్తువుల్లోని అన్ని జీవరాశుల్లోని రూపరహిత కాలరహిత దైవత్వాన్ని అవగాహన చేసుకోవడాన్ని నిరోధిస్తుంది. మీరు ప్రగాఢ వర్తమానంలో ఉన్నప్పుడు ఆలోచనలను నిలపడాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. అప్పటికే మనస్సు అప్రయత్నంగా ఆగిపోతుంది. అందుకే ఈ క్షణమే అన్ని అంశాలకు గల ముఖ్యమైన ద్వారం అని అన్నారు. అంటే ఎప్పుడు ప్రజెంట్లోనే ఉండమని అన్నారు కదా. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉంటేనే మనం లోపలికి ఈజీగా వెళ్ళగలము. లోబడిపోవడము, వశమైపోవడము, ఉన్న దాని పట్ల గల మనో ఉద్వేగ ఆటంకాన్ని వదిలేయడం కూడా అప్రత్యక్షకు ద్వారం అవుతుంది. దీనికి చాలా సాధారణ కారణం ఉంది. అంతరాటంకము మిమ్మల్ని ఇతరులతోనూ, మీతోనూ, మీ చుట్టూ ఉన్న ప్రపంచంతోనూ వేరుపరుస్తుంది. అహం బ్రతకడానికి ఆధారపడే ప్రత్యేక మరి వేరొక భావనను అది బలపరుస్తుంది. వేరుతనాన్ని ఎంత బలంగా భావిస్తే అంత ఎక్కువగా మీరు ఈ ప్రత్యక్షపు భిన్న రూపాల ప్రపంచానికి బద్దులవుతారు. రూపపు ప్రపంచానికి మీరు ఎంత ఎక్కువగా బద్దులైతే మీ రూపం గుర్తింపు లేకపోయినా అంత చొరబడలేనిదిగా గట్టిదిగా తయారవుతుంది. ఆ ద్వారం మూసివేయబడుతుంది. అంతర్పరిణామానికి లోతైన పరిమాణానికి మీరు విడిపడిపోతారు. వసులైపోయిన స్థితిలో మీ రూప గుర్తింపు మెత్తబడి కాస్త పారదర్శకమై అప్రత్యక్షత మీ ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్రత్యక్షతలోకి జాగృతలోకి ప్రవేశించడానికి మీ జీవితంలో ఒక ద్వారాన్ని తెరవడం అనేది మీ మీదనే ఆధారపడి ఉంది. అంతర్శరీరంలోని శక్తి క్షేత్రాన్ని భావించండి. ప్రగాఢంగా వర్తమానంలో ఉండండి. మనసుతో గుర్తించుకోకుండా ఉన్నదానికి వశమైపోండి. ఈ ద్వారాలన్నీ మీరు ఉపయోగించదగినవే, కానీ మీరు కేవలం ఒక్కదాన్ని మాత్రమే ఉపయోగించండి. నెక్స్ట్ ప్రశ్న, తప్పకుండా ప్రేమ కూడా ఈ ద్వారాల్లో ఒకటే ఉండాలా? జవాబు, లేదు, అది ద్వారం కాదు. ఈ ద్వారాల్లో ఒకటి తెరుచుకున్న వెంటనే ప్రేమ ఏకత్వపు అనుభూతి వాస్తవంగా మీలో ప్రస్తుతమై ఉంటుంది. ప్రేమ ద్వారం కాదు, ఈ ప్రపంచంలోకి ద్వారం ద్వారా వచ్చేది. మీరు రూపపు గుర్తింపుతో చిక్కుకుపోయి ఉన్నంత వరకు ప్రేమ ఉండదు. ప్రేమ ప్రవేశించేందుకు అవసరమైన ద్వారాన్ని కనుగొనటం. నిశ్శబ్దత. ఇప్పుడు మీరు చెప్పినవి కాకుండా ఇతర ద్వారాలు ఏమైనా ఉన్నాయా? జవాబు, ఉన్నాయి. అప్రత్యక్షత ప్రత్యక్షత నుంచి వేరైనది కాదు. అది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కానీ ఎంత చక్కటి మారు రూపంలో ఉందంటే దాదాపు అందరూ దాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఎక్కడ వెతకాలన్నది మీరు తెలుసుకుంటే దాన్ని అంతటా కనుగొనగలరు. ప్రతి క్షణము ఒక ద్వారం తెరుచుకుంటుంది. దూరంగా కుక్క మొరగడం వింటున్నారా? లేక వెళ్తున్న కారు శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. దానిలో అప్రత్యక్షత యొక్క ఉనికి వర్తమానాన్ని భావించగలుగుతుందా? లేదా శబ్దాలన్నీ బయటికి వచ్చి తిరిగి వెళ్తున్న నిశ్శబ్దతతో దానికోసం చూడండి. శబ్దాల కన్నా నిశ్శబ్దతపైనే ఎక్కువ ధ్యాస పెట్టండి. బాహ్య నిశ్శబ్దతపై ధ్యాస పెట్టడం వలన అంతర్నిశ్శబ్దత సృష్టించబడుతుంది. ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఇక్కడ ప్రత్యక్షత అప్రత్యక్షత అంటే బాగా అబ్జర్వేషన్ అన్నమాట. బాగా అబ్జర్వేషన్ అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ప్రతి సూక్ష్మ దృష్టి అంటారు కదా, అదనమాట. సూక్ష్మ దృష్టితో అబ్జర్వ్ చేయాలి ప్రతి విషయాన్ని. ప్రతి శబ్దము నిశ్శబ్దం నుంచి పుడుతుంది, తిరిగి నిశ్శబ్దంలోనే చనిపోతుంది. ఇంకా దాని జీవకాలంలో నిశ్శబ్దంచే ఆవరించబడి ఉంటుంది. నిశ్శబ్దం శబ్దం ఉండేందుకు దోహదపడుతుంది. అది ప్రతి శబ్దం, ప్రతి సంగీత స్వరం, ప్రతి పాట, ప్రతి మాట యొక్క
నికరమైన కానీ అప్రత్యక్ష భాగము. అప్రత్యక్షత ఈ ప్రపంచంలో నిశ్శబ్దతగా ప్రస్తుతమై ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో అంత దివ్యత్వం గలది నిశ్శబ్దమైతే అంతకన్నా ఇంకేమీ లేదని చెప్పబడింది. మీరు చేయవలసిందంతా దాని పట్ల ధ్యాస పెట్టడమే. ఒక సంభాషణ జరిగేటప్పుడు కూడా పదాల మధ్య గల ఖాళీలను, వాక్యాల మధ్య గల సూక్ష్మమైన నిశ్శబ్దపు విరామాలను గ్రహించండి. అలా చేసే కొలది మీలోని స్థిరత్వపు, నిశ్చలత్వపు పరిణామం పెరుగుతుంది. లోపల నిశ్చలమవకుండా మీరు నిశ్శబ్దత పైన ధ్యాస పెట్టలేరు. బయట నిశ్శబ్దత, లోపల నిశ్చలత. మీరు అప్రత్యక్షతలోకి ప్రవేశించారు. అంటే బయట నిశ్శబ్దంగా ఉండాలి, లోపల కూడా నిశ్చలంగా ఉండాలి. అంటే దేనికి చెల్లించకూడదు, ఆ స్థితిలో ఉండగలగాలి. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు కదా, భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటారు. ఆ స్థితిలో ఉండగలిగితే మనం అప్రత్యక్షతలోకి ఉన్నట్టు అన్నమాట. మహా అవకాశం. నిశ్శబ్దం లేకుండా శబ్దం లేనట్లే ఏది కూడా ఏమీ లేకుండా ఉండలేదు. దాన్ని ఉండనివ్వడానికి దోహదపడే ఖాళీ స్థలం లేకుండా ప్రతి భౌతిక శరీరము, వస్తువు కూడా ఏది దాని నుంచి వచ్చింది, ఏది కానీ దానిచే ఆవరించబడింది, ఏది కానీ దానిలోకి క్రమేపీ తిరిగి వెళ్ళిపోతుంది. ఇదే కాదు, ప్రతి భౌతిక శరీరంలో కూడా ఏదైనా ఉండడం కన్నా ఏమీ లేకపోవడమే ఎక్కువగా ఉంటుంది. భౌతిక శాస్త్రవేత్తలు పదార్థపు ఘనీభవన ఒక భ్రమ మాత్రమే అని చెప్తున్నారు. కనబడుతున్న ఘన పదార్థం కూడా మీ భౌతిక శరీరంలో సహా దాదాపు 100% ఖాళీ ప్రదేశమే. వాటి పరిణామాలతో పోలిస్తే పరమాణువుల మధ్య గల దూరాలు ఎంతో విశాలంగా ఉన్నాయి. ఇంకా ఏమిటంటే ప్రతి పరమాణువులు ఎక్కువ ఖాళీ ప్రదేశమే ఉంది, అదే ఆకాశం. మిగిలిందంతా ఘన పదార్థపు రేణువులాగా కాకుండా ప్రకంపన పునరుక్తిలా ఒక సంగీత స్వరములా ఉంటుంది. 2500 సంవత్సరాలుగా బౌద్ధులకు ఈ విషయం తెలుసు. రూపం అంటే ఆకాశం, మహా ఆకాశమే రూపం అని బాగా ప్రాచుర్యం పొందిన పురాతన బౌద్ధ గ్రంథాల్లో ఒకటైన హార్ట్ సూత్ర తెలియజేస్తుంది. అన్ని వస్తువుల సారం ఖాళీధనమే, శూన్యమే, ఆకాశతత్వమే. అప్రత్యక్షం ఈ ప్రపంచంలో నిశ్శబ్దతగా ప్రస్తుతమై ఉండడమే కాక అది మొత్తం భౌతిక విశ్వాన్నంతా ఖాళీగా వ్యాపించి ఉంది, లోపల నుంచి బయట నుంచి కూడా. దీన్ని కూడా నిశ్శబ్దతను కోల్పోయినంత సులువుగా కోల్పోవచ్చు. అందరూ ఖాళీలో ఉన్న వస్తువుపై ధ్యాస పెడతారు, కానీ ఖాళీధనంపైనే ధ్యాస పెట్టేవారెవరు? ప్రశ్న: ఖాళీధనం మరి శూన్యం కేవలం శూన్యం కాదని, ఏదో అద్భుతమైన గుణం దానికి ఉందని మీరు చెప్తున్నట్టు అనిపిస్తున్నది. శూన్యం అంటే ఏమిటి? జవాబు: మీరు అటువంటి ప్రశ్న అడగకూడదు. మీ మనస్సు శూన్యాన్ని ఏదో ఒక దానిలాగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఏదో ఒకటిగా మార్చిన క్షణంలో మీరు దాన్ని కోల్పోతారు. ఇంద్రియగోచరమైన ప్రపంచంలో శూన్యం, ఖాళీ అనేవి బాహ్యపరమైన దృగ్విషయంగా వ్యక్తీకరిస్తే అది అప్రత్యక్షత యొక్క దర్శనం. ఒకరు దాని గురించి చెప్పగలగాలంటే ఇంతకంటే బాగా చెప్పలేము. అయినా ఇది ఒక రకమైన వాక్యము. అది జ్ఞానం యొక్క విషయంగా మారలేదు. మీరు శూన్యం మీద ప్రతికూల PhD చేయలేదు. శాస్త్రవేత్తల ఖాళీని పరిశోధిస్తున్నప్పుడు సామాన్యంగా దానిని ఏదో ఒకటిగా మారుస్తుంటారు కనుక దాని గుణాన్ని పూర్తిగా కోల్పోతుంటారు. ఆశ్చర్యపడనక్కర్లేదు. నవీన సిద్ధాంతం ప్రకారం స్పేస్లు అసలు ఖాళీగానే లేవు. అది ఏదో పదార్థంతో నిండి ఉంది. ఒకసారి మీ దగ్గర సిద్ధాంతం ఉంటే దాన్ని నిరూపించగల దానికి కావలసిన రుజువుని వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. కనీసం మళ్ళీ ఇంకో సిద్ధాంతం వచ్చేంత వరకు శూన్యాన్ని గ్రహించడమో లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయనంత వరకు అది అప్రత్యక్షతకు ద్వారం కాగలదు. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నది అదే కదా? జవాబు: కానే కాదు. అప్రత్యక్షత పరిమాణాన్ని మీ జీవితంలోకి ఎలా తెచ్చుకోవడమో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను. దీనిలో అర్థం చేసుకునేందుకు ఏమీ లేదు.
శూన్యానికి అస్తిత్వం లేదు. ఉండటము అంటే బయటకు వ్యక్తపరచడం. శూన్యం బయటకు వ్యక్తపరచలేదు కనుక మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. దానిలో దానికే ఏ ఉనికి లేదు కనుక అది మిగిలినవన్నీ ఉండేందుకు దోహదపడుతుంది. నిశ్శబ్దానికి కూడా ఉనికి లేదు. అప్రత్యక్షతకు కూడా ఉనికి లేదు. కనుక శూన్యంలోని పదార్థముల నుంచి మీరు ధ్యాసను తీసేసి మీరు శూన్యాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ గది యొక్క సాధనమేమిటి, సారమేమిటి? నేల, గోడలు, పైకప్పు గది యొక్క హద్దును నిర్వచిస్తాయి కానీ అవి గది కావు కదా. కనుక ఆ గది యొక్క సారమేమిటి? శూన్యం ఏమిటి? శూన్యం అది లేకుండా ఏ గది ఉండదు. స్పేస్ అంటే శూన్యము. కనుక ఉన్న దానికన్నా మరింత ముఖ్యమైనది ఏమీ లేనిది అని మనము చెప్పుకోవచ్చు. కనుక మీ చుట్టూ ఉన్న శూన్యాన్ని తెలుసుకోండి. దాని గురించి ఆలోచించవద్దు. ఉన్నట్లుగా దాన్ని అనుభూతి చెందండి. శూన్యంపై ధ్యాస పెట్టండి. అలా చేసే కొలది మీలోని చైతన్యం మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకనో వివరిస్తాను. గోడలు, సామాన్లు మొదలైన వస్తువులు ఎలా ఉన్నాయో అలానే శూన్యం కూడా మీలోని అంతరం సమానమైనది. దానిలో కూడా వస్తువులు ఉన్నాయి. ఈ మనస్సులోని ఆలోచనలు, ఉద్వేగాలు ఇంకా ఇంద్రియ పదార్థాలే ఆ వస్తువులు. సమానమైన చైతన్యం అన్ని వస్తువులను ప్రదేశం ఎలాగైతే ఉండనిస్తుందో అలాగే ఆ ప్రదేశానికి అంత సమానమైన చైతన్యం కూడా మనసు పదార్థాలను ఉండనిస్తుంది. కనుక మీ ధ్యాసను ప్రదేశంలోకి పదార్థాలైన వస్తువుల నుంచి తీసివేస్తే అప్రయత్నంగా మనస్సు యథార్థం నుంచి కూడా ధ్యాసను తీసేయగలదు. మరో విధంగా చెప్పాలంటే మీరు ఆలోచనలను చేయడము, శూన్యాన్ని, నిశ్శబ్దాన్ని గమనించడము ఒకేసారి చేయలేరు. మీ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎరగడం వలన ఇదే సమయంలో మీరు మనోరాహిత్యాన్ని, స్వచ్ఛమైన చైతన్యాన్ని, అప్రత్యక్షతను అనుభూతి చెందుతారు. ఈ విధంగా శూన్యం యొక్క ధ్యానం మీకు ఒక ద్వారం కాగలదు. ఖాళీ, నిశ్శబ్దంలో శూన్యతకు రెండు దిశలు. అవి అంతర్ప్రదేశము, అంతర్నిశ్శబ్దతల బహిర్గత రూపాలు. అంటే స్థిరత్వం అంతటా ఉన్న ఉనికి యొక్క అనంతమైన సృజనాత్మకత, గర్భాశయము. చాలామంది మనుషులు ఈ పరిమాణాన్ని పూర్తిగా తెలిపిన అంతర్ప్రదేశము లేదు, స్థిరత్వము లేదు, సమతుల్యతను కోల్పోయారు. మరో విధంగా చెప్పాలంటే వాళ్ళకి ప్రపంచం తెలుసు లేదా తెలుసుకొని ఉంటారు, తెలుసునని అనుకుంటారు. కానీ భగవంతుడు తెలియదు. దైవ సారాన్ని తెలియక వారు సొంత భౌతిక, మానసిక రూపాల్లో మాత్రమే గుర్తిస్తారు. ఇంకా ప్రతి రూపము అస్థిరమైనదే కనుక భయంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ భయం వారి తోటి మానవుల గురించి లోతైన అజ్ఞానాన్ని, ప్రపంచంపై వారి దృష్టి వక్రీకరణ కలిగజేస్తుంది. ఏదైనా విశ్వకంపం వచ్చి మన ప్రపంచాన్ని అంతం చేసినా అది అప్రత్యక్షను ఏ విధంగానూ తాకదు. ఈ కఠినమైన సత్యాన్ని ఏ కోర్స్ మిరాకిల్స్ తెలియజేస్తుంది. యథార్థమైనది బెదిరింపబడింది, యథార్థం కానిది లేనే లేదు. ఇక్కడే భగవంతుని శాంతి ఉన్నది అని. అప్రత్యక్షతతో మీరు ఎరుకను కూడిన సంబంధంతో ఉంటే ప్రత్యక్షతను, అందులోని ప్రతి రూపాన్ని కూడా రూపం వెనకాల ఉన్న ఏకైక జీవం యొక్క సమాన సదృశంగా గ్రహించి దానిపై విలువ, ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు. ప్రతి రూపము మళ్ళీ కరగడానికి ఉద్దేశించబడిందని, అంతిమంగా ఇక్కడ ఉన్నది ఏది కూడా అంతగా వర్తించదని మీకు తెలుస్తుంది. మీరు ఈ ప్రపంచాన్ని జయించారు. జీసస్ అన్నట్లుగా, మరి బుద్ధుడు చెప్పినట్లు మీరు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఇదండి ఈరోజు చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, స్పేసు, టైముల నిజమైన ప్రకృతి. ఇప్పుడు దీన్ని ఆలోచించండి. ఒకవేళ నిశ్శబ్దత తప్ప ఇంకా ఏమీ లేకపోతే అదేమిటో అని కానీ,
అది ఉన్నట్లు కానీ మీకు తెలిసి ఉండేదే కాదు. శబ్దం ప్రత్యక్షమైతేనే నిశ్శబ్దం ఉనికిలోనికి వస్తుంది. అలాగే కేవలం ఖాళీ ప్రదేశం మాత్రమే ఉండి అందులో ఏ వస్తువులు లేకపోతే దాని ఉనికి మీకు తెలియదు. మిమ్మల్ని మీరు విశాలమైన ప్రదేశంలో తేలుతున్న ఒక చైతన్యపు బిందువులా ఊహించండి. నక్షత్రాలు లేవు, నక్షత్ర వీధులు లేవు, కేవలం ఖాళీ. హఠాత్తుగా ఆ ప్రదేశం విశాలంగా ఉండదు, అసలు అది ఉండనే ఉండదు. వేగం కానీ అక్కడ నుండి అక్కడకు కదలిక కానీ ఉండనే ఉండదు. దూరం ప్రదేశాలు ఉనికిలోకి రావడానికి కనీసం 2 బిందువుల అన్వయం అవసరం అవుతాయి. ఒకటి రెండుగా మారిన క్షణాన్న ఆ ప్రదేశంలోకి ఉనికి వస్తుంది. అలాగే 2 10,000 వస్తువులుగా అయినప్పుడు శూన్య ప్రదేశం మరింత విశాలమైందని అవుతుంది. కనుక ప్రపంచము దిగంతము ఒకేటేసారి ఉద్భవించాయి. ప్రదేశం లేకుండా ఏదీ ఉండదు, అయినా ప్రదేశం ఏమీ లేనిది శూన్యం. ఈ విశ్వం ఉనికిలోకి రాకముందు నింపడానికి ఎదురు చూస్తున్న ఖాళీ స్థలం ఏమీ లేదు. ఏ వస్తువు లేనట్లే ఏ స్థలము కూడా లేదు. అప్రత్యక్షత, ఏకత్వం మాత్రమే ఉన్నాయి. ఏకత్వం ఒకటి 10,000 వస్తువులుగా మారినప్పుడు హఠాత్తుగా ప్రదేశం నిండింది. అది అన్నీ ఉండేందుకు సమర్థతనిచ్చింది. అది ఎక్కడ నుండి వచ్చింది? విశ్వానికి వసతి కోసం భగవంతునిచే సృష్టించబడిందా? కానే కాదు. ప్రదేశం ఏమీ కానిది, శూన్యం. కనుక అది ఎప్పుడూ సృష్టించబడలేదు. ఒక స్పష్టమైన రాత్రిపూట ఆకాశం వైపు చూడండి. మీ కళ్ళతో చూడగలుగుతున్న వేలాది నక్షత్రాలు అసలు ఉన్నదానిలో కేవలం అత్యంత సూక్ష్మమైన భాగము. మహాశక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా ఇప్పటికే 1,000 మిలియన్ల నక్షత్ర వీధులను కనుగొనవచ్చు. ప్రతి నక్షత్ర వీధి కూడా వేలాది మిలియన్ల నక్షత్రాలను కలిగి ఉన్న ఒక విశ్వదీపం. అయినా అత్యంత ఆశ్చర్యకరమైన శూన్య ప్రదేశం యొక్క అనంతత్వం, ఒక దివ్యత్వానంతటికీ ఉండనిస్తున్న దాని స్థిరత్వం, లోతు, అత్యంత ఆశ్చర్యకరమైన మహత్తరమైన శూన్యం యొక్క స్థిరత్వం. ఊహకందని దాని విశాలతను మించినది ఏమీ లేదు. అయినా ఇది ఏమిటి? ఖాళీ, విశాలమైన ఖాళీ. మనస్సు, ఇంద్రియాల ద్వారా గ్రహించబడిన మన విశ్వంలో ప్రత్యక్షంగా ఉన్న శూన్య ప్రదేశం బహిర్గతమైన అప్రత్యక్షతే. అది భగవంతుని దేహము. ఇక మహా గొప్ప అద్భుతమైన విషయం. ఇది విశ్వం ఉండేందుకు సమర్థతనిస్తున్న ఆ స్థిరత్వము, విశాలతలు కేవలం బయట ఆ శూన్య ప్రదేశంలోనే కాదు, మీ లోపల కూడా ఉన్నాయి. మీరు పూర్తిగా ప్రత్యక్షమైనప్పుడు అది ఆలోచనారహిత స్థిర అంతర్ప్రదేశంగా ఎదురవుతుంది. మీలో అది మహాలోతుగా ఉంటుంది, విశాలంగా కాదు. ఏకైక మహనీయమైన యథార్థపు స్వభావమైన అనంతమైన లోతు. ప్రదేశపు వైశాల్యతాన్ని అపార్థంగా గ్రహించబడుతుంది. ప్రశ్న: ఐన్స్టీన్ ప్రకారం కాలం, ప్రదేశాలు వేరువేరు కాదు. నిజంగా నాకు అది అర్థం కాలేదు. కానీ ఆయన కాలం ప్రదేశం యొక్క 4వ పరిమాణం అని చెప్తున్నాడు అనుకుంటాను. ఆయన దాన్ని స్పేస్ టైం కంటిన్యూమ్ అని పిలుస్తారు. జవాబు: అవును. మీరు బాహ్యంగా గ్రహించే కాలం, ప్రదేశాలు కేవలం భ్రమ. కానీ అవి అసత్యము. అవి సత్యం యొక్క అంతర్భాగాన్ని కలిగి ఉన్నాయి. అవి భగవంతుని 2 ప్రముఖ గుణాలైన అనంతము, శాశ్వతాలు. కానీ అవి మీకు ఏదో బాహ్యంగా ఉన్నట్లు గ్రహించబడుతున్నాయి. కాలం, ప్రదేశాలకు మీ అంతరంలోనే సమానమైనవిగా ఉన్నాయి. అవి వాటి ప్రకృతినే కాకుండా మీ ప్రకృతిని కూడా బహిర్గతం చేస్తాయి. శూన్య ప్రదేశంకు సమానమైనది మీ అంతరంలోని ఆలోచనారహితము యొక్క స్థిరమైన అనంతమైన లోతైన రాజ్యం అయితే, కాలానికి సమానమైనది మీ అంతరంలోకి ప్రస్తుతత్వం, శాశ్వతమైన ఈ క్షణం ఎరుక. వాటి మధ్య ఏ తేడా లేదని గుర్తుంచుకోండి. శూన్యం కాలాలను అప్రత్యక్షతగా, ఆలోచనారహితము ప్రత్యక్షతలను అంతర్గతంగా గ్రహించినప్పుడు బాహ్యపరమైన శూన్యం
కాలాలు మీకు ఇంకా ఉన్నప్పటికీ కూడా వాటికి అంత ప్రాముఖ్యతను ఇవ్వరు. మీకు ప్రపంచం కూడా ఉండడం కొనసాగుతుంది, కానీ అది ఇక మిమ్మల్ని బంధించలేదు. కనుక ఈ ప్రపంచం యొక్క ఉపయోగం ప్రపంచంలో లేదు, కానీ దాన్ని మించడంలో ఉంది, అతిశయించడంలో ఉంది. శూన్య ప్రదేశంలో పదార్థాలు లేకపోతే దాన్ని గ్రహించలేనట్లే. అప్రత్యక్షతను గ్రహించేందుకు ఈ ప్రపంచం ఎంతైనా అవసరము. ఈ బుద్ధ సామెతను మీరు వినే ఉంటారు. భ్రమే లేకపోతే నిర్వాణమే ఉండేది కాదు. ప్రపంచం ద్వారా ఇంకా అంతిమంగా మీ ద్వారానే ఆ ప్రత్యక్షను తనను తాను తెలుసుకుంటుంది. విశ్వం యొక్క దైవ కార్యాన్ని వికసింపజేయడం కోసం మీరు ఇక్కడ ఉన్నారు. అంతటి ప్రముఖులు మీరు. నేను ఇంతకు ముందు చెప్పిన స్వప్నరహిత నిద్రావస్థ కాకుండా అప్రయత్నపూర్వకమైన ద్వారం మరొకటి ఉంది. భౌతికంగా చనిపోయే సమయంలో అది కొంతసేపు తెరుచుకుంటుంది. మీ జీవితకాలంలో ఆత్మజ్ఞానం కోసం ఉన్న అన్ని ఇతర అవకాశాలను మీరు కోల్పోయినప్పటికీ చివరిగా ఒక ద్వారం శరీరం చనిపోయిన వెంటనే మీకోసం తెరుచుకుంటుంది. ఆ ద్వారాన్ని ఒక దివ్యమైన ప్రకాశవంతమైన కాంతిగా చూసి వచ్చిన వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. దీన్ని సాధారణంగా మరణానికి చేరువైన అనుభవం అంటారు. చాలామంది అత్యానందమైన పవిత్రత, లోతైన ప్రశాంతతల అనుభవం గురించి మాట్లాడారు. ది టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్, అందులో దీన్ని ఖాళీధనం యొక్క రంగులేని కాంతి యొక్క తేజోమయమైన వైభవంగా వివరించబడింది. ఇంకా అది మీ అసలైన ఆత్మస్వరూపంగా చెప్పబడింది. మీ జీవితకాలంలో అప్పటికే ఈ ప్రత్యక్ష పరిణామాన్ని ఎదుర్కొంటే తప్ప మీరు దీన్ని కోల్పోకుండా ఉండగలుగుతారు. చాలామంది వారిలో ఆటంకపు శేషాలని, విపరీతమైన భయాల్ని, ఇంద్రియానుభవాలను మరీ ఎక్కువగా మోస్తూ ఉంటారు. కనుక వాళ్ళు ఆ ద్వారాన్ని చూసి భయంతో వెనుదిరిగి ఆత్మ చైతన్యాన్ని కోల్పోతారు. చాలా వరకు దాని తరువాత జరిగేదంతా కూడా అప్రయత్నపూర్వకమే. చివరకు మరొకసారి జనన మరణ చక్రంలో తిరగాల్సి వస్తుంది. చైతన్య శాశ్వత అవసరమైన సరిపడ ప్రత్యక్షత ఇంకా వారిలో లేదు. ప్రశ్న: అంటే ఆ ద్వారం ద్వారా వెళ్ళడం నాశనం కాదన్నమాట? జవాబు: అన్ని ఇతర ద్వారాలాగే మీ దివ్య సత్య ప్రకృతి నిలిచిపోతుంది, కానీ వ్యక్తిత్వం కాదు. ఏ విధంగానైనా మీ వ్యక్తిత్వంలోని వాస్తవమైన లేక నిజమైన విలువగలది లోపల నుంచి ప్రకాశించే మీ సత్య ప్రకృతి. అది ఎప్పటికీ కోల్పోబడదు. విలువగలది ఏదైనా సరే, యథార్థమైనది ఏదైనా సరే ఎప్పటికీ కోల్పోబడదు. చావుకి దగ్గరవడం లేక చనిపోవడం భౌతిక రూపం యొక్క విచ్ఛేదము ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానానికి గొప్ప అవకాశము. దుఃఖకరమైన విషయం ఏమిటంటే మనం దాదాపు పూర్తిగా చావు గురించిన అజ్ఞానంతో ఉన్న సంస్కృతిలో ఉంటున్నాము. కనుక నిజంగా అవసరమైన విషయాల గురించి దాదాపుగా పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్లే. ప్రతి ద్వారము చావు యొక్క ద్వారమే. అసత్యపు నేను యొక్క చావే. నేను దాని నుంచి వెళ్ళినప్పుడు మీ మనోజనిత రూపంలో ఉన్న మీ గుర్తింపు అవుతాను. అప్పుడు మీరు రూపంతో పోల్చుకోవడం భ్రమాన్ని గుర్తించినట్లే. చావు కూడా భ్రమాన్ని గ్రహిస్తారు. భ్రాంతి యొక్క అంతం, అదే చావంటే. భ్రమతో కూడుకుని ఉన్నంత వరకే అది బాధాకరం అని చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఈరోజు దీని గురించి చెప్పిందనమాట. అంటే మనం ఎప్పుడూ కూడా మన ధ్యానం చేసి మన దైవత్వాన్ని మనం తెలుసుకుంటే మనం మరణాన్ని కూడా జయించవచ్చు. మరణం ఏమి పెద్ద కష్టం కాదు అని మనం ఎప్పుడూ ఉంటామే. కాకపోతే మరణం అనేది ఒక భ్రమ అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.